మిలిటరీ కళ్యాణ్ కొంచెం కాస్త ఓవర్ చేసాడు. ఆర్మీ కళ్యాణ్ గేమ్ ఎక్కడ లేదు. ఏమనంటే ఇటు మోతబర్ లెక్క పాయింట్ మాట్లాడుతా అంటాడు, దాంట్లో పాయింటే ఉండదు. మిలిటరీ పవన్ ది ఇంకొకటి మన ఇమాన్యుయల్ ది నామినేషన్ టైంలో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే వీనికి ఏం రోగం వచ్చి సాచిందో వీడియో మధ్యలోకి వచ్చి దూరికి మేడ మీద చేతులు పెట్టుకున్నాడు. పోయే దారిన పోయే కంప మీదికి తెచ్చుకోవడం అంటే ఇది కావచ్చు. కాలుతో తన్నాడుగా బిగ్ బాస్ ప్రాపర్టీని తన్నాడంటే ఈ ఏ రేంజ్ మోనార్కు అర్థం చేసుకో మేడం. వాడొక నిబ్బ అంటే బయట చూసి నిబ్బకాలే. సంజన గొర్రెలకు వాడుతురు బ్రో బిగ్ బాస్. ఆమె పిచ్చిది బ్రో, చాలా మంచి ఆవిడ, పిచ్చిది. గొర్రెలకు వాడుకుంటారు ఆమె. ఎంత మంది తిట్టినా ఈవిడ ఒకడు పుల్కా కూడా వచ్చిండు మధ్యలో మమ్మీ మమ్మీ అనుకుంటు. వీడు ఒక దరిద్రపు నా వాడుకావు. సుమన్ శెట్టి గారు ఆడట్లేదండి. వాడు బకడాగాడు వాడు పొట్టి పుల్క. నిజంగా ఆయన చేసి ఎట్లా ఉంటది అంటే ఆయనకు నచ్చితేనే ఓకే, నచ్చకుంటే ప్రతిసారి రాంగే. అసలు బిగ్ బాస్ లో ఇన్ని రోజులు సస్టైన్ అయినా ఆ సంజన వల్ల. ఈయనకు ఆ మాత్రం విన్నిత జ్ఞానం ఉంటే, ఆ మాత్రం తెలివితేటలు ఉంటే నిజంగా బాగుపడుతుండే. మరి బర్నీ గారు ఓయమ్మ, ఆయన సాయిబాబా. సాయిబాబాకే సాయిబాబా. ఆయన ఏమంటారు, రామ్దేవ్ బాబా, ప్రశాంతమైన బాబాలు ఉంటారు. అందరి బాబాల కంటే ఈ బాబా పెద్దోడు. డిమాండ్ పవర్ కప్పుకు అర్హుడే మేడం. ఆయన దగ్గర కొంచెం జెన్యునిటీ ఉంది. ఎందుకంటే వాడు రొమాన్స్ లవ్వులు అని పక్కన పెడితే వాళ్ళ దగ్గర కాస్త ఒక గేమ్ ఉంది, మానవత్వం ఉంది, కొంచెం ఆట తీరు బాగుంది. మరి డిమాండ్ పవన్ అంత గేమ్ మిలిటరీ పవన్ కళ్యాణ్ గెలవలేడు. టు బి బ్రాండ్ చెప్పాలంటే మరి ఎవరికి ఇస్తారో వాళ్ళకే ఇష్టం మేడం. నేనైతే అయితే డిమాండ్ పవన్ కావాలని పట్టుకోలేడు బ్రదరు. కావాలని అయితే అస్సలు పట్టుకోలే. కాకుండా ఫ్లోలా అరే మా ఇద్దరు నామినేషన్ లో మీరిద్దరు కూడా కొట్టుకుంటారు అయ్యా అని చెప్పేసి ఆమెను ఫస్ట్ లాక్కెళ్ళాడు. తర్వాత ఈయనను ఆగ్రా అయ్యా అని చెప్పేసి అనుకోకుండా ఇట్లా పెట్టాడు. అది కాస్త హైలైట్ అయింది. మన వాళ్ళు ఉంటారు ఇక మిలిటరీ మీదనే చేసిండు, ఇక మొత్తం ఇక ఆగమైంది, దేశంలో ఇక ఏది జరగలేదు తప్పు అన్నట్టు మన వాళ్ళు చూస్తారు. ఓకే, టాప్ 5 ఎవరు ఉండబోతున్నారు? టాప్ 5 అయితే ఏం చెప్పను మేడం, టాప్ 3 అయితే చెప్తాను. సంజన, రీతు, డిమాండ్ పవన్, వీళ్ళు ముగ్గురే అండి? ముగ్గురే. ఓకే అండి, నిన్న మనకి నామినేషన్స్ కంటెండర్షిప్ వచ్చిందనమాట. పాత వాళ్ళు తీసుకొచ్చారు. సో ప్రియాంక గారు కళ్యాణ్ గారితో ఆడడం ఫెయిరా అన్ఫెయిరా? ఏమో మేడం, ఇక మేడం అయితే సెలెక్ట్ చేసుకున్నది. లాస్ట్ వెళ్తూ లేడీ విన్నర్ అని చెప్పిపోయింది. మరి నాకు అర్థం అయ్యేది ఏంటంటే ఇక మొత్తం సీరియల్ బ్యాచ్ ని కప్పు ఇచ్చుకున్నారు. లాస్ట్ టైం లేదు బ్రో, పవన్ కళ్యాణ్. లాస్ట్ టైం ప్రియాంక బిగ్ బాస్ 7 ప్రియాంక హైలైట్. లాస్ట్ సీజన్ లో ఆమె పేరు ఏదో ఉంటది, యష్మి. ఇంకా ఇద్దరు సీరియల్ అమ్మాయిలు, ప్రేరణ. ఈ మధ్య అంటే ఆ స్టార్ మా బ్యాచ్ ని కాస్త పుష్ చేస్తూ ఉంటారు. లైక్ ఈ రోజు దేత్తడి హారిక ఉంది కదా, తను వచ్చి కూడా నా ఫ్రెండ్ అభిజిత్ లాగా ఉన్నావు అని చెప్పి ఇండైరెక్ట్ గా తనుజ గారిని అనింది. మీ గేమ్ సదాలా అనిపించింది? స్క్రాప్ మేడం, ఇదంతా స్క్రాప్.